హలో ఎవరీవన్, ఇంతకుముందు వీడియోలో మనము ఫిజికల్ డివైజెస్ అంటే హార్డ్వేర్, ఎలాంటి హార్డ్వేర్ యూజ్ చేసాము, ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేసాము అనేది తెలుసుకుందాం. ఇప్పుడు సెన్సార్స్ అనమాట. సెన్సార్స్ అనేవి డేటాని కలెక్ట్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసిద్ది. సో కమ్యూనికేషన్ ఇంటర్ఫేస్ అంటే రెండింటికి ఇంటర్ఫేసెస్ అంటే రెండు డివైజెస్కి ఎలా కమ్యూనికేషన్ అనేది మనము ఎస్టాబ్లిష్ చేస్తాము అనేది ఆ డివైజెస్ ఏందో కూడా చూద్దాము. ఫస్ట్ RFID, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ఏదైనా బార్ కోడ్స్ ఉంటే మనం వాటి నుంచి ఇన్ఫర్మేషన్ అనేది స్కాన్ చేసి తెలుసుకుంటాం కదా. సో అక్కడ యూజ్ చేస్తాము. NFC, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ అనమాట. ఇది అనేది కాంటాక్ట్లెస్ పేమెంట్స్ లైక్ ఫోన్పే. అది బ్లూటూత్ అంటే షార్ట్ రేంజ్ వైర్లెస్ అనమాట. ఏమన్నా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు, సెండ్ చేసుకోవచ్చు. జిగ్బీ, స్మార్ట్ బల్బ్స్ని, హోమ్ ఆటోమేషన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. 6LoWPAN స్మార్ట్ మీటర్స్ని. UWB అంటే ఇండో నావిగేషన్ సిస్టమ్స్, వీటిని కనెక్ట్ చేసుకుంటాము. లైక్ సెన్సార్స్ అనమాట. ఇవన్నీ సెన్సార్స్. సో ఇలాంటి సెన్సార్స్ ఈ డేటాని మనము ఎలా ప్యాక్ చేసి డివైజెస్కి పంపిస్తాం అనేది కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి అనమాట. సో వాటిలో 5 ఉన్నాయి. MQTT, మెర్జింగ్ క్యూయింగ్ టెలిమెట్రీ ట్రాన్స్పోర్ట్ అనమాట. అంటే స్మాల్ సెన్సింగ్ డేటాని స్మార్ట్ హోమ్స్కి, వేరియబుల్ వాటికి పంపిస్తాము. COAP కాన్స్ట్రైన్డ్ అప్లికేషన్ ప్రోటోకాల్. ఇది లో పవర్ డివైజెస్కి కమ్యూనికేషన్ చేస్తాము. HTTPS వెబ్ సర్వర్స్కి, వాటికి యూజ్ చేస్తాము సెన్సార్ డేటాని పంపించడానికి. అలాగే AMQP ఇండస్ట్రియల్ ప్రోటోకాల్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తాము. RPL అంటే మెనీ నోడ్స్కి సెన్సార్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. ఈ RPL